వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. రోజులాని ఈ రోజు కూడా ఒక కీలక అంశంపై డిబేట్ కొనసాగించబోతున్నాం. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రివ్యూ మీటింగ్ నిర్వహించింది. ప్రాజెక్టు వివరాలను ఎన్డీఎస్ఏకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ద్వారా అంటే ప్రభుత్వం తరపున అందించడం జరిగింది. మేడిగడ్డ పిల్లర్ల కొంగుబాటుపై పూర్తి సహకారం అందిస్తామని ఉత్తమ్ చెప్పారు. కేంద్రం ఏం చేసిందో చెప్పాలని కాంగ్రెస్ సర్కార్ డిమాండ్ చేస్తుంది. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, అసలు ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రివ్యూ మీటింగ్లో ఈరోజు ఏం జరిగింది, ఎటువంటి అంశాలు ప్రస్తావించారు, ప్రభుత్వం ఎన్డీఎస్ఏ టీంకి ఏం చెప్పింది, వారు మేడిగడ్డకు సంబంధించి కానీ అంటే ఓవరాల్గా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అందులో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో మేడిగడ్డ కావచ్చు, సుందిలు కావచ్చు, అన్నారం కావచ్చు, వీటికి సంబంధించి ఎటువంటి అంశాలను ఈరోజు మీటింగ్లో జరిగింది, పర్టికులర్గా ప్రభుత్వ వాదన ఏంటి అనేది ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. అంటే మీటింగ్ తర్వాత ఆయన యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన ఎటువంటి అంశాలు మెన్షన్ చేశారు అనేది తెలుసుకొని డిబేట్లోకి వెళ్దాం. ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి బయట. ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ మా ఆహ్వానం మేరకు తెలంగాణ రావడం జరిగింది. ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజెస్లో జరిగిన నష్టం, దానికి కారణాలు, అదేవిధంగా అది ఏం ల్యాప్సెస్ జరిగినాయి, ఈ రంగంలో బ్యారేజెస్ అండ్ డ్యామ్స్ పై నిష్ణాతులు ఎక్స్పర్ట్స్ చంద్రశేఖర్ అయ్యర్ గారి నాయకత్వంలో ఈ కమిటీ వచ్చి మరి ఈరోజు ఇక్కడి నుంచి ప్రయాణమై మేడిగడ్డ బ్యారేజ్ పోవడం జరిగింది. ఇంట్రడక్టరీ మీటింగ్ వాళ్ళతో ఈరోజు జరిగింది. వాళ్ళతో మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మీరు మీ ఎంక్వైరీలో మాకు ఒక ప్రాథమిక రిపోర్టుగా కూడా మీకు ఎంత తొందరగా వీలైతే తొందరగా ఇవ్వండి, మేము నెక్స్ట్ స్టెప్స్ వే ఫార్వర్డ్కి మాకు ఒక అడ్వైస్ లాగా కూడా ఇవ్వండి అని చెప్పి వారికి కోరడం జరిగింది. మా ప్రభుత్వం ఈ కమిటీకి సంపూర్ణ సహకారం ఇస్తుందని చెప్పి కూడా నేను వాళ్ళకి చెప్పాను. అధికారులు వారితో కలిసి చేసిన సమన్వయ మీటింగ్లో ఏ అధికారి కూడా ఏ ఇన్ఫర్మేషన్ విత్హోల్డ్ చేసుకున్నా మరి కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. రైట్, అది ఎన్డీఎస్ఏ రివ్యూ మీటింగ్ అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా స్పష్టంగా ప్రభుత్వ వాదన వినిపించడం జరిగింది. ప్రాజెక్టులో జరిగినటువంటి ఏమేమి జరిగాయి, ప్రాజెక్టు కుంగిపోవడానికి కారణం ఏంటి, ప్రాజెక్టు ఇటువంటి పరిస్థితి రావడానికి ఎంత నష్టం జరిగింది ఏంటనే విషయాలన్నీ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఆ బృందానికి మొత్తం కూడా వివరించినట్టుగా స్పష్టంగా చెప్తున్నారు. తాము పూర్తిగా సహకరిస్తామని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఇదే అంశం పైన ఈరోజు డిబేట్ కొనసాగించబోతున్నాం. డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు మనతో పాటు కాంగ్రెస్ నుంచి దిలీప్ కుమార్, బీఆర్ఎస్ నుంచి పల్లె రవికుమార్, అదేవిధంగా విశ్లేషకులు శేషు, ఇరిగేషన్ నిపుణులు లక్ష్మీనారాయణ గారు, నలుగురు సిద్ధంగా ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. రైట్, దిలీప్ ఫస్ట్గా కాంగ్రెస్ పార్టీ నేత దిలీప్ కుమార్ గారు, రైట్, ఈరోజు మీటింగ్లో చాలా స్పష్టంగా మీ ప్రభుత్వం మరోసారి ఏదైతే మీరు భావిస్తూ ఉన్నారో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అంతకుముందు కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చాలా స్పష్టంగా చెప్తున్న కామెంట్స్. సో గవర్నమెంట్ చేపట్టిన తర్వాత అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు అదే విషయం పదే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈరోజు ఎటువంటి అంశాలను మెన్షన్ చేశారు ఎన్డీఎస్ఏ టీం ముందు అంటే మీరేం చెప్తారు? ఒకటి, టీమ్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇంతకుముందు కూడా ఒకసారి అఫీషియల్స్ వచ్చిపోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు రెగ్యులర్ గా ఒక కమిటీని కన్స్టిట్యూట్ చేసి ఆ మెంబర్స్ అంతా వచ్చి దీని విచారణకు వచ్చిన సందర్భంలో ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఏవైతే వివరాలు ఉన్నాయో ఆ ప్రాథమిక వివరాలను కూడా వాళ్ళకి అందజేయడం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ ఐ థింక్ దే హావ్ విజిటెడ్ దట్ సైట్ అండ్ ఇంకో 2 days కూడా అధ్యయనం చేస్తారు. మామూలుగా ఈ కమిటీలకు 3-4 months టైం ఉంటుంది వాళ్ళ రిపోర్ట్స్ ఇవ్వడానికి. బట్ మీరు విన్నారు కదా, మంత్రి గారు రిక్వెస్ట్ కూడా చేస్తారు, తాత్కాలిక నివేదికైనా మాకు ఇవ్వండి మీ చర్యలు తీసుకోవడానికి అనే విషయం అన్నారు. ఎందుకంటే అక్కడ ఏదైనా తాత్కాలిక రిపేర్ల ద్వారా కొంత ఇన్వెస్ట్మెంట్ పెడితే వీటిని మళ్ళీ యూజ్ చేసుకోవడానికి లేదా రిపేర్ చేయడానికి ఆస్కారం ఉందా అనేది కూడా ఎగ్జామిన్ చేస్తుంది ప్రభుత్వం. ఏదో బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది కాబట్టి వాళ్ళు బ్లేమ్ చేయడానికి దాన్ని అట్లా వదిలేయడం కాదు. సో దాన్ని సాధ్యమైనంత వరకు మళ్ళీ యూజ్ లో తీసుకోవడానికి ఏమన్నా చర్యలు చేపట్టడానికి అవకాశం ఉందా అనే విషయాన్ని కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. కాబట్టి ఈ తాత్కాలిక నివేదిక అంటూ వస్తే అది ఏ ఎక్స్టెంట్ కి డ్యామేజ్ జరిగింది, ఆ 2-3 పిల్లలకి కన్ఫైన్ అయిందా, లేకపోతే ఇది ఇంకా ఎక్స్టెండ్ అవుతుందా, ఈ డిఫెక్ట్ అయితే డిజైన్ లో ఉన్నటువంటి డిఫెక్ట్స్ అనేవి ఏ మేరకు ఉన్నాయనేది ఖచ్చితంగా అట్లాంటి టెక్నికల్ టీమ్ లో చెప్పగలుగుతుంది మనం. ఆ కారణం చేత వారి నివేదిక అనేది ఎంత త్వరగా వీలైతే తొందరగా ఏమని అన్నారు. సో దాన్ని బట్టి ఎప్పుడు ఏ రకమైన చర్యలు తీసుకుంటే ఫర్దర్ లాస్ అనేది ప్రివెంట్ చేయొచ్చు, ఉన్నదాన్ని రిపేర్ చేసేందుకు అంచనా. అట్ ద సేమ్ టైం ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అయితే
ఈ అవకతవకలు జరిగినాయి, ఇక్కడ జరిగినాయి, ఎక్కడ జరిగినాయి, లేదా దాన్ని రిపేర్ చేయొచ్చు, అది చేయొచ్చు, మళ్ళీ రిస్టోర్ చేయొచ్చు అని చెప్తుంది తప్ప అవినీతి, అందులో ఉన్న బాధ్యులు ఎవరు, ఇట్లాంటి వాటి జోలికి వాళ్ళు కోరు. కాబట్టి దానికి సంబంధించిన విచారణ సపరేట్ గా చేస్తున్నారు. ఆ ఎంక్వైరీ అనేది జరుగుతుంది. దానికి బాధ్యులు ఎవరు, ఇలాంటి డిఫెక్ట్ డిజైన్ కి ఎవరిని మనం బాధ్యులు చేయాలనే విషయం ఒక సపరేట్ ఎంక్వైరీ, అది కూడా ప్యారలల్ గా జరుగుతుంది. ఇవన్నీ కూడా విదిన్ 3-4 months బయటికి తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచేటువంటి ఒక ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అందులో భాగంగా ఇంతకుముందు అన్నట్టు ఈ కమిటీదేమో రిపోర్ట్ వేరు, అదేమో మంత్రి గారు అన్నట్టుగా వారి రిక్వెస్ట్ మీదకు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చారు. ఇంకొకటి ఏమో మన కమిటీ అధ్యయనం చేస్తా ఉంది ఇందులో ఉన్నటువంటి అదర్ ఆస్పెక్ట్స్. సో ఇవన్నీ ఒకసారి వచ్చిన తర్వాత ప్రజల ముందుకు చెప్పడమే కాకుండా దానికి అవసరమైనటువంటి చర్యలు కూడా అధికారులు, బాధ్యులు, మంత్రుల, లేకపోతే ఇంకెవరన్నా దీంట్లో కాంట్రాక్టర్ల, ఇవన్నీ అతి త్వరలో 3-4 months లో సాధ్యమైనంత వరకు కాంప్రహెన్సివ్ రిపోర్ట్ అన్నది తయారు చేసి దాన్ని ప్రజల ముందు కూడా ఉంచుతారు. తగిన చర్యలు కూడా చెప్పండి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటే కుంగిందని చెప్తుంది, బీఆర్ఎస్ నేతలు మాత్రం ఒకటే కుంగిందని చెప్తున్నారు. బట్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 2 నుంచి 3 పిల్లలు కుంగాయనంటే ఇందులో ఏది వాస్తవం అండి అసలు? నాకు తెలుస్తుంది డెఫినెట్లీ 3 చోట్ల లీకేజ్ మాట వాస్తవమే కదా. ఒకటి కుంగటం, ఒక దగ్గర ఇట్లా పగుళ్ళు రావడం, ఇంకో దగ్గర కూడా బుడగలు రావడం అని మనం చూసాం. వాటర్ తీయటానికి ముందు ఆ ఏరియాలో బుడగలు రావడం కూడా చూసాం. అక్కడ కూడా ఆ ప్రాబ్లం ఉంది అనేది క్లియర్ గా మనకు కనిపించింది, మీరే విజువల్స్ చూపించారు. కాబట్టి ఈ అన్నిటి 3 చోట్ల ప్రమాదం ఉన్నదని, కొంచెం ఉన్నదని కనపడతా ఉంది. వాటర్ కనుక నింపితే ఇవి మొత్తం డ్యామ్ కొట్టుకుపోయే ప్రమాదం ఉందా లేదా అనేది క్వశ్చన్. దాన్ని వాళ్ళే టెక్నికల్ టీమే దాన్ని ఆన్సర్ చేస్తారు తప్ప ఇప్పటికీ మనం దాన్ని అంచనా వేయలేదు. అది చేయాలి అంటే ఒక పక్క ఈ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు చెప్పాలి, ఇంకోలే మనం వేసినటువంటి అధ్యయనం చేసినటువంటి కమిటీ చెప్పాలి. కరప్షన్ అనేది వేరే యాంగిల్ జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళు దీన్ని కన్సీల్ చేయడానికి ఏదో చిన్న తప్పిది, ఒక్క పిల్లరే గుంగింది, దీంతో కొంప మునిగేది ఏం లేదు, దాన్ని రిపేర్ చేసి మాటలు మాట్లాడుతున్నారు. కానీ బట్ అందులో నెగ్లిజెన్స్ ఉన్నది. ఆ నిర్లక్ష్యం వల్లనే వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా సలహాలు, ఈవెన్ వాడు ఓన్ ఆఫీసర్స్ యొక్క సలహాలు పట్టించుకోకుండా ఆ కన్స్ట్రక్షన్ చేశారన్నది చాలా క్లియర్ గా మన అందరికి అర్థం అవుతాం. కాకపోతే అసలు ఇది వచ్చి ఉండేది కదా. దీనికంటే ముందు కూడా మోటార్ సరిగ్గా ఉండిపోయాయి. ఎందుకు ఉండే? రిటైనింగ్ వాల్ కట్టినాను. రిటైనింగ్ వాల్ కట్టుంటే వాటర్ అనేది ఆ పంపులకు ఎంటర్ అయి ఉండేది కదా, అంత భారీ యంత్రాలు మునిగి ఉండేవి కాదు. దానికే దాదాపుగా 500 కోట్లు 1000 కోట్లు దాకా ఖర్చు పెట్టి వాటిని మళ్ళీ అన్నింటినీ దాదాపుగా అనుకుంటా ఒకటి తప్ప అన్ని కూడా యూజ్ లో తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా నెగ్లిజెన్స్, షీర్ నెగ్లిజెన్స్ వల్ల మెయింటెనెన్స్ ప్రాబ్లం జరిగినటువంటి విషయాలు. అది కాంట్రాక్ట్ల మీద నెట్టే ప్రయత్నం చేశారు. కంపెనీలు రిప్లై ఇచ్చే మీరు డబ్బులు ఇచ్చే తప్ప మీరు రిపేర్లు కూడా చేయరు, ఈ మెయింటెనెన్స్ మా బాధ్యత మాది కాదని స్పష్టంగా వాళ్ళు తేల్చిన సందర్భం కూడా ఉంది. కాబట్టి పబ్లిక్ మనీ ఎక్స్ట్రా నుంచి డ్రా చేసిన మనీ వేస్ట్ చేశారు. ఫర్దర్ గా దాని మీద ఏ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా అదంతా అన్నెసరీ వీళ్ళ తప్పుడు నిర్ణయాల వల్ల, తప్పు డిజైన్ వల్ల జరిగే ఎక్స్పెండిచర్ తప్ప అదర్వైజ్ చాలా రోజుల వరకు అది పటిష్టంగా అట్లా ఉండాల్సిన పరిస్థితి నుంచి ఈ రోజు ఈ పిల్లలు ఉండే పరిస్థితి మనం చూస్తాం. రైట్. పల్లె రవికుమార్ గారు, మేడిగడ్డ విషయానికి వచ్చినట్లయితే, కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా అన్ని వేళ్ళు కూడా మీ వైపుగా చూపిస్తున్నా, మీ పార్టీ మీ గత రూలింగ్ వైపు చూపిస్తున్నాయి. ఈరోజు అదే విషయాన్ని కూడా ఎన్డీఎస్ఏ రివ్యూ మీటింగ్లో కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. రైట్. వాళ్ళు కనుక నివేదిక విచారణ మొదలుపెట్టేసి ఖచ్చితంగా డ్యామేజ్ నిర్లక్ష్యం వల్లే జరిగింది ఏదైతే గవర్నమెంట్ ఆరోపిస్తుందో అదే ఆ బేసిస్ మీద జరిగింది, ఆ నష్టం జరిగిందని అంటే ఖచ్చితంగా మీ 10 ఏళ్ల రూలింగ్ పెద్ద పెద్ద మచ్చలాగా ఉండిపోతుందేమో ఇది. రవికుమార్ గారు, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఇట్లా ప్రాజెక్టు అందులో భాగమైనటువంటి మేడిగడ్డ, మెయిన్ సోర్స్ ఇస్ మేడిగడ్డ, దాంట్లో భిన్నాభిప్రాయం లేదు. వినిపిస్తుంది కదండి? వినిపిస్తుంది, క్లియర్ అండి, మీ వాయిస్ క్లియర్ గా ఉంది. చెప్పండి మీ పాయింట్, మేక్ యూర్ పాయింట్. ఓకే. ఎవరో సౌండ్ వస్తుంది సార్, బయట నుంచి మ్యూట్ లో పెట్టమనండి ప్యానలిస్టులను, బయట నుంచి సౌండ్ వస్తుంది. అదే అది డిస్టర్బ్ అవుతుంది ఎక్కడో, ఎవరిదో అదే మ్యూట్ లో పెట్టమనండి అన్న. రవణ మ్యూట్ లో పెట్టమని రిక్వెస్ట్ చేయండి ప్యానలిస్టులను. పెట్టలేదు, ఎక్కడో సౌండ్ వస్తుంది బయట నుండి. ప్యానెల్ ఉన్న మిత్రులు ఎవరిదో ఒక వాయిస్ డిస్టర్బ్ అవుతుంది, మ్యూట్ లో పెట్టండి, కొంత వాయిస్ క్లారిటీ ఉంటది అందరికి. ఎవరు అన్మ్యూట్ మ్యూట్ లో ఉన్న లేరో అన్మ్యూట్ చేయండి, కొంచెం మ్యూట్ లో పెట్టండి. అయితే ఇక్కడ మేడిగడ్డకు సంబంధించినటువంటి దాని మీద మొదటి నుంచి కూడా టిఆర్ఎస్ పార్టీ దానికి వచ్చినటువంటి ఎన్ఎస్డి
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSC ఫస్ట్ నుంచి వచ్చే నుంచి కూడా క్లియర్ గా చెప్తున్నది ఏంటంటే వెంటనే దానికి సంబంధించినటువంటి దాన్ని రెమెడీ ఏంది, అసలు జరిగినటువంటి దాన్ని ఏంది స్టడీ చేసి దానికి సంబంధించిన చర్యలు చేపట్టాలని మొదటి నుంచి కూడా డే 1 నుంచి అడుగుతున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సార్ అనుకోకుండా ఏమైందంటే ఇది జరిగినటువంటి సంఘటన కూడా ఏంటంటే సరే కారణం ఏమైనా కూడా ఏంటంటే ఆ అధికార మార్పిడి సమయంలో జరగటం వల్ల ఏమైందంటే కొంత ఇబ్బంది జరిగినటువంటి మాట వాస్తవం, అందరం ఒప్పుకోవాలి. ఎందుకంటే టైం డ్రాగ్ అనేది ఒక 4-5 months, అక్టోబర్ నుంచి నవంబర్ ఎలక్షన్స్ ఉండడము, తర్వాత ఇప్పటికి 4 months అయిపోయింది. వెంటనే అయితే BRS పార్టీగా దీనికి సంబంధించినటువంటి 2 భాగాలు, ఈ డ్యామ్ ఎక్కడైతే మేడిగడ్డ బరాజ్కి సంబంధించినట్టు పిల్లర్ కుంగినటువంటి ఉందో ఆ పిల్లర్కి సంబంధించినటువంటి దాని ఆ పొరపాటుని సరిదిద్దేందుకు చేపట్టాల్సినటువంటి చర్యలు ఒక భాగము, రెండవది తక్షణమే దానికి సంబంధించినటువంటిది దానిలో అవినీతి అంటున్నారు దానికి సంబంధించి కూడా ఏ విధంగానైనా విచారణ చేయమని చెప్పేసి కూడా న్యాయ విచారణ లేకపోతే ఇంకేంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇంకేది వాట్ ఎవర్ అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటువంటిది తీసుకున్నా కూడా తీసుకొని చేయమని చెప్పేసి చెప్పింది. దాంట్లో BRS ప్రభుత్వం BRS నాయకత్వం కానీ పార్టీ కానీ దానికి ఏమో వెనక్కి పోలే, అడిగిందే ఈవెన్ అసెంబ్లీలో కూడా డిమాండ్ చేసింది కూడా BRS నాయకత్వమే, రైట్. ఎందుకంటే అది దానికి సంబంధించిన దాని పదే దానికి సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు దాన్ని జరిగినటువంటిది లోతుపాతలు ఏం జరిగిందని కూడా సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది. బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవడం కూడా అవసరం, దాన్ని ఎవ్వరం కూడా వెనక్కిసుకోవాల్సినటువంటి అవసరము లేదు ఒకటి. రెండవది దానికి సంబంధించినటువంటిది ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర జరిగినటువంటి పిల్లలు ఇప్పుడు ఒకటి జరిగిందా, ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ఒకటి, అది దానికి ఒక డిఫరెంట్ టెక్నాలజీతో కట్టింది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక పిల్లర్ దగ్గర ఉంది. దానికి వెంటనే టెక్నికల్ గా ఉన్నటువంటి నేను చెప్తున్నా 1, 2, 3 అన్నది కూడా కాదు సబ్జెక్ట్, ఆడ మనకు ఒకటి కనిపిస్తున్నది. దాన్ని వెంటనే ఒక ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ మామూలుగా ఏంటంటే ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి ఎక్కడ సమస్యకు రూట్ కాజ్ ఏంటి అన్నది తేల్చాల్సినటువంటి అవసరం ఉంది, చేయాలి. అది పొలిటికల్ గా మీరో నేనో మనం ఎవరో మాట్లాడుకోవడం కాదు, ఒక పొలిటికల్ గా మనం వాదన కోసం సేక్ ఆఫ్ సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్ లేకపోతే డిఫర్ కావడం కోసం ఒక సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏమైనా మాట్లాడొచ్చు. కానీ అక్కడ నిజంగా సమస్య ఉత్పన్నం కావటానికి ఎక్కడో లోపం జరిగింది కాబట్టి లోపమా లేకపోతే ఇంకేదన్నా ఏదో ఉంది కాబట్టి వాట్ ఈస్ ది రీజన్ అన్నది ఒక ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ దానికి సంబంధించినటువంటి వల్ల దెర్ ఆర్ సో మెనీ వేస్ టు ఫైండ్ అవుట్ ది ఫిక్స్ ది ప్రాబ్లమ్ అండ్ ఫైండ్ అవుట్ ది సొల్యూషన్ అండ్ దాన్ని సార్ట్ అవుట్ ది సొల్యూషన్. దేర్ ఇస్ ఏ సో మెనీ వేస్ సో మెనీ సిస్టమ్స్, అది ఒకటి. అయితే ఆ పని చేయకుండా వెంటనే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ చేసిన పని ఏంటంటే నిన్నమన్నటి వరకు ఇది మొత్తం కాళేశ్వరము 1,00,000 కోట్లు నీళ్ళలో కలిసిపోయినాయి, 1,00,000 కోట్లు అని గత ప్రభుత్వాన్ని TRS ని కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయడం కోసం బదనం చేయడం కోసమే ఎజెండాగా అదే పదే మాట్లాడుతూ వచ్చింది. అందుకే మొన్న 1వ తారీఖు నాడు కూడా TRS పార్టీ అటు అసెంబ్లీలో మాట్లాడినా తర్వాత మొన్న 1వ తారీఖు నాడు మేము చెలో మేడిగడ్డ కార్యక్రమం ద్వారా కూడా అసలు ప్రభుత్వము ఇక్కడ జరిగినటువంటి దాన్ని ఏం జరిగింది, దీనికి సమస్యని పరిష్కారం ఏంది అనేది వెంటనే తక్షణమే దాన్ని ఆ బరాజ్ని సమస్యని మళ్ళీ పునరుద్ధరించి దాని సమస్యకు మూలాన్ని నిర్ధారించి పునరుద్ధరించేటటువంటి పని చేపట్టాలని చెప్పేసి పెద్ద ఎత్తున TRS తరఫున బలంగా వాయిస్ వినిపించడం జరిగింది. దాంతో ఇవాళ సరే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే అలా జరిగింది అనడానికి, నిర్లక్ష్యం వల్లే అలా జరిగింది అనేది బలంగా వినిపిస్తున్న వాదన, ఇది నిజం కాదంటారా? ఇప్పుడు నిర్లక్ష్యం అని కాదండి, ఇప్పుడు అందుకే నేను అది చెప్పాను, నేను తేల్చాల్సింది కాదు, అది ఒక ఇంజనీరింగ్ సమస్య కాబట్టి ఒక హై-ఎండ్ టెక్నాలజీతో చేసినటువంటిది కాబట్టి దానికి సంబంధించినటువంటిది ఏం జరిగింది అసలు ఇప్పటి వరకు. అదే NSDA ఆ రోజు వచ్చిన రోజు కూడా జస్ట్ 2 గంటలు అక్కడ పరిసరాలు తిరిగి కనీసం ఆ పిల్లర్స్ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మూలాల్లోకి పోకుండానే ఒక నిర్ణయానికి వచ్చింది. అది కూడా అదొక వినండి, అది కాదు, అది ప్రాథమిక అంచనాకే, కానీ ప్రాథమిక అంచనాకు సంబంధించిన విషయం కానీ అసలు ఏం జరిగింది, ఎందుకు సమస్య ఉత్పన్నమైంది అన్నది ఖచ్చితంగా దాన్ని డీప్ రూటెడ్ గా స్టడీ చేస్తేనే దాన్ని
అర్థమయ్యేటటువంటి విషయం. ఇప్పటి వరకు ఆ పిల్లలు జియాలజికల్ గా కానీ, జియోఫిజికల్ గా కానీ, మిగతా ఇంకా జియోగ్రఫికల్ కానీ దానికి సంబంధించినటువంటి పూర్తిగా స్టడీని చేయకుండా వెంటనే పాసింగ్ రిమార్క్స్ లాగా వెంటనే కేవలం ఏంటంటే బదనాం చేయడం కోసం, అప్రతిష్ట పాలు చేయడం కోసము చేసినటువంటిది ఇది. రైట్, అయిపోయింది, జరిగింది. ఇప్పటికైనా దాన్ని అటు ఎన్ఎస్డిఏ కానీ, ఎన్డిఎస్ఏ కానీ, నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, మిగతా దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ అథారిటీస్ ఎవరైనా కూడా ఆ సమస్యకు మూలమేందో, ఏ కారణంగా ఇవాళ ఆ సమస్య ఉత్పన్నమైందో కనుక్కోనాల్సిందే, నిర్ధారించాలి. దాన్ని ఎవరు వద్దనట్లేదు. మేము అడుగుతున్నది కూడా దాన్ని నిర్ధారించండి, దాన్ని నిర్ధారించి దానికి సమస్య పరిష్కారం చెప్పండి. కానీ అది పక్కకు పెట్టి మొత్తం ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే మేడిగడ్డ మొత్తంగా మేడి నుంచి మొత్తం ఈ మేడిగడ్డ బ్యారేజ్ లో కింగినటువంటి పిల్లర్లను చూపించి మొత్తం కాళేశ్వరం అనేది మొత్తం అయిపోయింది, ఇంకా దేనికి పనికి రాకుండా పోయింది, 1,00,000 కోట్లు నిరర్ధకంగా నిరూపయంగా మారిందని చెప్పేసి మాట్లాడటం అనేది రాజకీయాలకు పనికొచ్చే విషయమే కానీ వాస్తవాన్ని నిర్ధారించడానికి కాదు. కాబట్టి దాని పర్పస్ పర్టికులర్ గా దానికున్న పర్పస్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అది. ఆ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ లో వచ్చినటువంటి సమస్యని, ఎందుకంటే వచ్చినటువంటి సమస్యని నిర్ధారించాలి, దానికి సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించుకొని ఉన్నది రేపు భవిష్యత్తులో ఆ ప్రాజెక్టును రివైవ్ చేసుకుని దాన్ని పునరుద్ధరణ చేసుకోవటం ద్వారా మళ్ళీ వినియోగం తేవాలన్నది మా అభిప్రాయంగా, మా స్టాండ్. ఇరిగేషన్ నిపుణులు లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు, ఇలాంటివి మీరు ప్రాజెక్టుల గురించి మీకు బాగా ఐడియా ఉంది, మీరు బాగా స్టడీ చేసి ఉంటారు. రైట్, ఈ ప్రాజెక్ట్ పర్టికులర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ని మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఈ మేడిగడ్డలో పిల్లలు కుంగిపోవడం కానీ ఇదంతా, దీని ప్రాసెస్ మొత్తాన్ని ఏ విధంగా చూస్తారు? ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ నిర్లక్ష్యంగా భావించాలా, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా భావించాలా? లక్ష్మీనారాయణ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేయండి ఒకసారి. లక్ష్మీనారాయణ గారు ఒకసారి మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి. హలో, రైట్, వినిపిస్తుంది లక్ష్మీనారాయణ గారు. వినిపిస్తుంది, చెప్పండి, మీ పాయింట్ చెప్పండి. అక్కడ ఉన్న ప్యానెల్లో అందరికి, మీకు అందరికి ప్రేక్షకులకు నమస్కారాలు. ఇక్కడ దిలీప్ గారు ఉన్నారు, పల్లె రవికుమార్ ఉన్నారు, మన ప్రొఫెసర్ గారు ఉన్నారు. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, సరే ఇప్పుడు పల్లె రవికుమారు చాలా తెలుసు కాళేశ్వరం గురించి. సరే, ఆయనకు ఇంటర్నల్ వాస్తవాలు కూడా తెలుసు. సరే, ఇప్పుడు టీవీ ముంగట అనేది మన పార్టీ లైన్లో మాట్లాడడం అనేది జరుగుతుంది. సరిగా ఆయన పార్టీ లైన్లో మాట్లాడతారు, అది తప్పదు. అది ఇప్పుడు ఏ పార్టీలో ఆ పార్టీ లైన్లో మాట్లాడతాడు. వినపడుతుందా అండి? రైట్, చెప్పండి లక్ష్మీనారాయణ గారు, చెప్పండి. మాట్లాడతాడు. కానీ ఓవరాల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద మనం ఒక రివ్యూ చేసుకోవాలి. ఎందుకంటే లక్ష్మీనారాయణ గారు, చిన్న రిక్వెస్ట్, మీ వీడియో ఆఫ్ లో ఉంది, ఆన్ చేసుకోండి. మీ వీడియో ఆఫ్ లో ఉంది. హలో, వినపడుతుందా? వినిపిస్తుందండి, మీ వీడియో ఆఫ్ లో ఉందండి. రైట్, ఓకే అండి, రైట్, మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు మీద వాస్తవాలు ఒక విధంగా ఉన్నాయి. సరే, ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ సపోర్ట్ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు, కాదని. కానీ వాస్తవాలు మాత్రం దాచడం అనేది సరే కాదు. ఇక్కడ ప్రజలకు వాస్తవాలు అనేది తెలవాల్సిన అవసరం ఉంది. సరే, ఆ వాస్తవాలు ఇప్పుడు అక్కడ ఉన్న ప్యానెల్ ఉన్న మెంబర్స్కు, రవికుమార్ గారు కూడా అందరికీ తెలుసు. ఆయనలో కూడా అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాడు కాళేశ్వరం విషయంలో. ఇక్కడ జరిగింది ఏంటంటే, ప్రజాధనము దుర్వినియోగమైంది కాళేశ్వరం ప్రాజెక్టులో. ప్రజాధనం అంటే మామూలు ప్రజాధనం కాదు, 1,00,000 కోట్ల ప్రజాధనము దుర్వినియోగం జరిగింది కాళేశ్వరం పేరు మీద. అది కూడా అప్పులు తీసుకొచ్చి పెట్టిన ప్రజాధనం. అది స్టేట్ బడ్జెట్ది కాదు. స్టేట్ ఓన్ బడ్జెట్ అయితే మనం కొంత బాధపడవలసిన అవసరం లేకుండే. దానిపైన అప్పులు తీసుకొచ్చేసి కన్సార్టియం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కన్సార్టియం ద్వారా అప్పులు తీసుకొచ్చి ఇప్పటికీ 93,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఇంకా 1,47,000 కోట్లకు ఉంది పని పెండింగ్ ఉంది. అందులో నుంచి ఇప్పటికీ 93,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది.
సరే ఇవ్వాలంటే కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగించుకోకున్నా కూడా స్టేట్ ఎక్స్చెక్కర్ మీద ప్రతి సంవత్సరము 13 నుంచి 16,000 కోట్లు ఇంట్రెస్ట్ కట్టవలసి వస్తుంది. అది మనం గమనంలో తీసుకోవాలి. అసలు ఈవెన్ ఒక ఎకరానికి నీళ్ళు తీసుకోకున్నా కూడా మనం 13 నుంచి 16,000 ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది స్టేట్ ఎక్స్చెక్కర్ నుంచి. అది 13 ఏళ్ళు కట్టాలి. తర్వాత ఒకవేళ ప్రాజెక్ట్ ఇట్లా వాడుకున్నట్టుంటే పవర్ ఛార్జెస్ 10,000 అవుతుంది. టోటల్గా 25,000 కోట్లు ఒక సంవత్సరానికి వస్తుంది. అయితే ఇది ఏమైందంటే కాళేశ్వరం ప్రాజెక్టు టోటల్ గా నిష్ప్రయోజనకంగా తయారైపోయింది, ఒక వైట్ ఎలిఫెంట్ గా అయిపోయింది. దీన్ని రీడిజైన్ చేయడమే చాలా పెద్ద తప్పిదాలు దాగినాయి. ఇక్కడ కేసీఆర్ స్వయంగా చేతిలోకి తీసుకొని ఆయన ఒక ఇంజనీర్ గా యాక్ట్ చేసి చీఫ్ మినిస్టర్ ఉండకుండా చీఫ్ ఇంజనీర్ యాక్ట్ చేసి దాన్ని రీడిజైన్ చేసి ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు ఈ పరిస్థితి తీసుకురావడం జరిగింది. ఎందుకొరకంటే దాని యొక్క సైట్ మార్చడం వల్ల తుమ్మిడిహట్టి కాడ సేకరించవలసిన సైటు కిందికి మేడిగడ్డ కాడ రావాల్సి వచ్చింది. అంటే దాదాపు నాకు సింపుల్ గా చెప్పాలంటే బోర్డు ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని, ఫ్లెక్సీ బోర్డు ఏదైనా కానీ అనేక సందర్భంలో. సుమారు చెప్పాలంటే తుమ్మిడిహట్టి కాడ నీళ్లు మళ్ళీ ఎల్లంపల్లికి తీసుకురావడమే. ఎల్లంపల్లి కామన్ రిజర్వాయరు. ఎల్లంపల్లి నుంచి లైనే మారలేదు. పాత ప్రపోజల్లో ప్రాణేత చెవుల్లో కొత్త కాళేశ్వరం పేరు మీద అయిన దాని మీద లైనే మారలేదు. ఎల్లంపల్లి నుంచి లైన్ అదే ఉంది. రంగనాథ్ సారు మల్లన్న సార్ వరకు పాములపర్తి అంటే కొండపోచ వరకు అదే లైన్ ఉంది. ఇక్కడ జరిగింది ఏంటంటే వాటర్ సోర్స్ మేడిగడ్డ కాడ తీసుకోవాల్సింది, అంటే తుమ్మిడిహట్టి కాడ తీసుకోవాల్సింది మేడిగడ్డ కాడకి షిఫ్ట్ చేయడం జరిగింది కేసీఆర్ గారు. ఆ షిఫ్ట్ చేయడమే రీడిజైన్, ఒక తుగ్లక్ రీడిజైన్. అది ప్రపంచంలో పిచ్చి రీడిజైన్. ఎందుకంటే ప్రపంచంలో కూడా నదిలో నుంచి నదిలోకి లిఫ్ట్ చేయడం జరగలేదు ఎక్కడ కూడా. ఇక్కడ నదిలో నుంచి నదిలో అంటే మేడిగడ్డ అనేది గోదావరి నదిలో లో లెవెల్ ఉంది, ఎల్లంపల్లి హై లెవెల్ ఉంటది. గోదావరి నది మేడిగడ్డ 100 మీటర్ లెవెల్ ఉంటే ఎల్లంపల్లి 145 మీటర్ల లెవెల్, అంటే ఒక 50 మీటర్లు నది లో లెవెల్. లో లెవెల్ నుంచి హై లెవెల్ కు నదిలో లిఫ్ట్ చేయడం అంటే ఇది ఒక తుగ్లకు రీడిజైన్. ఏ ప్రపంచంలో కూడా నదిలో నుంచి నదికి లిఫ్ట్ చేయడం పరిస్థితి లేవు. ఒక నదిలో నుంచి అంటే మేడిగడ్డ నుంచి అన్నారము మళ్ళీ నదిలోకి ఎత్తిపోయడమే బ్యారేజ్, అన్నారం నుంచి సుందిలకు మళ్ళీ గోదావరి నదికి ఎత్తిపోయడమే, సుందిల నుంచి ఎల్లంపల్లికి గోదావరి నదికి ఎత్తిపోయడమే. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే 4 సంవత్సరాల్లో మనం చూసింది ఏంది, మేడిగడ్డ నుంచి నీళ్లు స్టార్ట్ చేసినాము. 2019లో ఇనాగరేషన్ చేసిరు. మేడిగడ్డ నుంచి నీళ్లు స్టార్ట్ చేసి అన్నారం తీసుకొచ్చి, అన్నారం నుంచి సుందిల నుంచి ఎల్లంపల్లి తీసుకొచ్చే వరకల్లా ఎల్లంపల్లి నుంచి ఉధృతంగా కడప నుంచి రివర్ వచ్చేసి నీళ్లు వీళ్ళు ఎత్తిపోసింది మళ్ళీ తిప్పిపోతలు అయిపోయినాయి, తిరిగి వెళ్ళిపోయినాయి కిందికి. అంటే వీళ్ళు ఇచ్చిన గణాంకాలైనా 4 సంవత్సరాలలో 160 టీఎంసీ లిఫ్ట్ చేసిరు. మొన్న అఫీషియల్ ఇచ్చిన గణాంకాలే సంవత్సరానికి 40 టీఎంసీ లిఫ్ట్ చేసిరు. కానీ మేడిగడ్డ కాడ లిఫ్ట్ చేయాల్సింది ఏంటి, 195 టీఎంసీ లిఫ్ట్ చేయాలి. అంటే 4 సంవత్సరాల్లో కూడా ఒక 160 టీఎంసీలే, సంవత్సరానికి 200 టీఎంసీ లిఫ్ట్ చేయాలి. 190 లక్ష్మీనారాయణ గారు చిన్న రిక్వెస్ట్, లిఫ్ట్ చేయలేకపోయినారు. ఎందుకంటే ఇవి రాంగ్ లొకేషన్ కట్టిండ్రు. మేడిగడ్డ అన్నారు సుందిలో, నదిలో నుంచి నదిలో లిఫ్ట్ చేయడం వల్ల ఎక్స్పెండిచర్ వేస్ట్ అవుతుంది. ఇక్కడ మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకురావడానికి 1 టీఎంసీ లిఫ్ట్ చేయాలంటే 6 కోట్ల ఖర్చు వస్తుంది. అంటే వీళ్ళు పవర్ చార్జెస్ ఫుల్ ఒకవేళ 200 టీఎంసీ లిఫ్ట్ చేయాలన్నా 100 టీఎంసీ లిఫ్ట్ చేయాలన్నా 1000 కోట్లు పవర్ చార్జెస్ అదనంగా అవుతున్నాయి ఎల్లంపల్లి తీసుకురావడానికి, కామన్ పాయింట్ తీసుకురావడానికి. ఇక్కడ అదనపు ఎక్స్పెండిచర్ జరిగింది. ఈ తుగ్లక్ రీడిజైన్ వల్ల 3 బ్యారేజీలు 3 పంప్ హౌజులు ఎల్లంపల్లి వరకే నిర్మాణం చేయడం వల్ల 30,000 కోట్లు ఇక్కడనే వేస్ట్ అయింది. లక్ష్మీనారాయణ గారు సార్, మేడిగడ్డలో కుంగింది ఒకటే ఒక పిల్లరు, అది రిపేర్ చేసుకోవచ్చు. దాన్ని చక్కబెట్టుకుని దాన్ని మనం అంటే వెసులు అందుబాటులో తీసుకురావచ్చు అనేది బీఆర్ఎస్ నేతలు పదే పదే చెప్తున్నారు. నిజంగా అటువంటి పరిస్థితి లేవా? దాన్ని రిపేర్ చేసే పరిస్థితి లేదా అక్కడ? అదే అండి, ఇప్పుడు మేడిగడ్డ అన్నారం సుందిలా 3 పనికిరాని బ్యారేజీలు అండి. తిప్పిపోతల పథకంలో భాగంలో ఉన్నాయి, రాంగ్ లొకేషన్ లో కట్టిండ్రు, అవి ఇప్పుడు ఫెయిల్ అయినాయి. ఇక్కడ సమస్య అది ప్రజలు తెలుసుకోవాల్సింది. కట్టింది రాంగ్ లొకేషన్ లో, అది ఇసుక ఫౌండేషన్ లో కట్టిండ్రు. ఆ ఇసుక ఫౌండేషన్ అడావుడి కట్టిండ్రు. ఇక్కడ డిజైన్ లోపం ఉంది, కన్స్ట్రక్షన్ లోపం ఉంది, నిర్మాణ లోపం ఉంది, నాణ్యత లోపం ఉన్నాయి. ఇందులో ఇంకొకటి అనేకమైన తొందరపాటు, కేసీఆర్ యొక్క తొందరపాటు వల్ల ఒకటే రోజులో 16,000 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ కలిపిపోసిండ్రు ఈ 3 బ్యారేజీలు. అంటే రికార్డు సృష్టించాలని వీళ్ళు చేసిన అడావుడి కారణంగానే అవి ఈ రోజు పనికి రాకుండా తయారైనాయి. మేడిగడ్డ అక్టోబర్ 21 నాడు కుంగిపోయింది. సుందిల్లా నవంబర్ నాడు లీకేజ్ స్టార్ట్ అయినాయి. సుందిల్ అంటే అన్నారము మళ్ళీ సుందిల్ల కూడా ఫెయిల్ అవుతుంది. అది ఖచ్చితంగా 3 కూడా ఇసుక ఫౌండేషన్ల మీద నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మాణం చేయడం జరిగింది.
ఇదే మనం సరార్తర్ కాటన్ బ్యారేజ్ గోదావరి మీద ధవళేశ్వరం దగ్గర 150 కింద కట్టినది ఈ రోజు కూడా చెక్కు చెదరకుంటున్నాయి, అవి పనిచేస్తున్నాయి. తర్వాత 1975లో మళ్ళీ దాన్ని రీమోడలింగ్ చేసిండ్రు ధవళేశ్వరం దగ్గర, అది కూడా పనిచేస్తుంది. మరి ఇది 3 ఏళ్లకే కూలిపోవడానికి కారణం ఏంటంటే దీనికి అనేక లోపాలు ఉన్నాయి ఇలా. ఎందుకంటే ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ కమిటీ వాళ్ళు లాస్ట్ ఇయర్ అక్టోబర్ 25th నాడు వచ్చి వాళ్ళు ఒక ప్రాథమిక నివేదిక కూడా ఇచ్చిండ్రు. ఆ నివేదిక ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే దీనిలో డిజైన్ లోపాలు ఉన్నాయి, తర్వాత కన్స్ట్రక్షన్ ప్రామాణికంగా లేదు, తర్వాత మెయింటెనెన్స్ లోపాలు ఉన్నాయి, అనేక లోపాలు ప్రాథమికంగా దర్యాప్తు ఇచ్చిరు, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఇప్పుడేమో డీటెయిల్ గా ఇస్తామని వచ్చిరు. ఇప్పుడు ఈ రోజే స్టార్ట్ చేసిండ్రు. అదే ఇప్పుడు ఇవి రిపేర్ చేసినప్పటికి కూడా ఇవి తిప్పిపోతల పథకంలో భాగంగా ఉన్నాయి. ఇవి కాళేశ్వరం ప్రాజెక్టు మనగడ కొనసాగాలంటే మళ్ళీ తుమ్మిడియేట్ కాడికి వెళ్ళి అక్కడ సరైన ఫౌండేషన్ ఉంది, మళ్ళీ తుమ్మిడియేట్ నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకురావాలి. ఇప్పుడు తల మీద నీళ్లు ఎల్లంపల్లికి వస్తాయి, తల మీద నుంచి తుమ్మిడియేట్కి వెళ్ళి కాల కిందకి మేడగడ తీసి మళ్ళీ కాల కింద నీళ్ళని తల మీదకి మళ్ళీ ఎల్లంపల్లికి తీసుకొచ్చిండు. ఇక్కడ జరిగిన పొరపాటు ఇది. దీని వల్ల 3 బ్యారేజ్లు 3 పంప్ హౌజులు వేస్ట్ అయినాయి. లక్ష్మణ్ గారు ఓకే, రైట్ మీ పాయింట్ అర్థమైంది. రైట్ ఇదే అంశంపై శేషు గారి రియాక్షన్ తెలుసుకుందాం. శేషు గారు ఏమనుకుంటున్నారు మొత్తం ఎపిసోడ్ మీద? దీని చిన్న బ్రేక్ తర్వాత శేషు గారి రియాక్షన్ తీసుకుందాం. ఎన్డీఎస్ఏ రివ్యూ మీటింగ్లో జరిగిన పరిణామాలు, పర్టికులర్గా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఎటువంటి అంశాలు ప్రస్తావించారు ప్రభుత్వం అనే అంశంపై డిబేట్ కొనసాగిస్తున్నాం. రైట్ శేషు గారు, ఎన్డీఎస్ఏ బృందం కొద్ది రోజుల్లో విచారణ చేయబోతుంది అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి పరిశీలించి ఒక అవగాహనకు వచ్చింది. మరి ఇప్పుడు మళ్ళీ ఈ రివ్యూ మీటింగ్ తర్వాత కూడా మరోసారి విచారణ చేయబోతుంది. ఈ విచారణలో ఎటువంటి రాజకీయ ఒత్తిడి లాంటివి ఏమైనా ఉంటాయంటారా శేషు గారు? అందరికీ నమస్కారం. లక్ష్మీనారాయణ గారు కొంచెం మ్యూట్ లో పెడితే బాగుంటుంది, వారి దగ్గర నుంచే డిస్టర్బెన్స్ సౌండ్ వస్తుంది. 2023 అక్టోబర్ 21 నాడు కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి 3 బ్యారేజీలో ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజీ 7th బ్లాక్ లో ఉన్నటువంటి 18th పియర్స్ నుండి 20th పియర్స్ సింక్ అయినాయి. ఆ సింక్ అయినటువంటి సందర్భంలో ఒక పెద్ద సెన్సేషన్ అయింది. ఆ సింక్ అయిన దానికి కారణాలు ఏంటి అని తెలుసుకోవటానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు అక్టోబర్ 25 నాడు బ్యారేజీని సందర్శించారు. వాళ్ళు ఒక ప్రైమరీ రిపోర్ట్ అప్పుడే ఇచ్చారు. ఏమి ఇచ్చారు అంటే ఆ రిపోర్ట్ లో ఒక 4 అంశాలు ఇచ్చారు. ఒకటి డిజైన్ లో లోపం ఉందని చెప్పారు, రెండోది ప్లానింగ్ లో లోపం ఉందని చెప్పారు, మూడోది క్వాలిటీ సరిగా లేదు అని చెప్పారు, నాలుగోది ఆపరేషనల్ మెయింటెనెన్స్ సరిగా లేదు అని ఒక ప్రైమరీ రిపోర్టు అప్పుడే అక్టోబర్ లోనే ఇచ్చినటువంటి సందర్భం. అప్పుడు తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే అప్పటి నుండి ఒక మేడిగడ్డలోనే కాదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి 3 ప్రధానమైనటువంటి బ్యారేజీలు, అటు మేడిగడ్డలో పియర్స్ కుంగిపోవటం, ఇటు అన్నారం సుందిళ్లలో బుంగలు పడటం, అంటే లీకేజెస్ వచ్చినటువంటి సందర్భంలో కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఉన్న ఈ 3 బ్యారేజీల ఎగ్జిస్టెన్స్ ఏంటి, వాటి భవితవ్యం ఏంటి అనేటటువంటి చర్చ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ దగ్గర పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇచ్చారు. తర్వాత ప్రతిపక్ష పార్టీ కూడా ప్రాజెక్ట్ దగ్గరకు వెళ్ళి సింక్ అయినటువంటి పియర్స్ ని చూడటం కూడా జరిగింది. అనేక రకాలైనటువంటి విషయాలను చెప్పారు. అయితే ఇప్పుడు ఏంటి అని అంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి మేడిగడ్డ ప్రాజెక్ట్ లో ఏం జరిగింది, ఎన్ని పియర్స్ కుంగిపోయినాయి, రేపు భవిష్యత్తులో దీన్ని ఎలా చేయాలనేటటువంటి విషయం పైన ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇప్పుడు 3 బ్యారేజీలలో చుక్క నీళ్ళేవండి. 3 బ్యారేజీలలో నీటిని ఖాళీ చేసి ఖాళీగా 3 బ్యారేజీలను పెట్టారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలా. అయితే మార్చి 7వ తారీఖు నాడు, మార్చి 8వ తారీఖు నాడు ఈ 2 రోజుల్లో ఈ 3 బ్యారేజీలను సందర్శించడానికి చంద్రశేఖర్ అయ్యర్ గారి ఆధ్వర్యంలో 5 మెంబర్స్ టీము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చారు. 7వ తారీఖు 8వ తారీఖు ఈ 3 బ్యారేజీల యొక్క ఎగ్జిస్టెన్స్ ఏంటి, ఎందుకు ఈ సమస్య వచ్చింది అనేటటువంటిది వాళ్ళు క్లియర్ గా పరిశీలన చేసి డీటెయిల్ రిపోర్ట్ ఇస్తారు. ఆ డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఒక కంక్లూజన్ కు వస్తుంది. ఆ కంక్లూజన్ తర్వాతనే ఈ ప్రాజెక్ట్ యొక్క భవితవ్యం ఏంటి, ఈ ప్రాజెక్ట్ లో ఎందుకు పియర్స్ కుంగిపోయినాయి, ఈ ప్రాజెక్టు మరమ్మతులు ఎట్లా చేయాలా, ప్రాజెక్టు ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి విషయం పైన ప్రభుత్వం ఒక కంక్లూజన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన వస్తున్నటువంటి ఆరోపణలు కానీ, ప్రాజెక్టు మీద వస్తున్నటువంటి విషయాలు కానీ మన అందరం కనుక చూస్తే అసలు కాళేశ్వరం ప్రాజెక్టు పాడి ఆవునా లేకపోతే వైట్ ఎలిఫెంటా అనేటటువంటి ప్రశ్నలు చాలా తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అయినా ఒక పర్టికులర్ రిపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రిపోర్ట్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వము ఒక కేటగారికల్ గా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఏం జరుగుతుంది అని అంటే, మీకు జూన్ నుండి రబీ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఎక్స్పర్ట్స్ కానీ ప్రభుత్వం కానీ ఎక్స్ప్లోర్ చేసినటువంటి విషయం ఏంటది, ఈ ప్రాజెక్టు ఇప్పుడు ఆపరేషన్స్ కి వచ్చిన తర్వాత, ఈ ప్రాజెక్టు పనిచేయటం ప్రారంభించిన తర్వాత కొత్త ఆయకట్టు 98,000 ఎకరాలు వచ్చింది అని చెప్తున్నారు కదా. రేపు రబీ సీజన్ కంటే ముందు మనం ఈ 3 బ్యారేజీల్లో గనక నీళ్లు నింపకపోతే కొత్తగా ఆయకట్టు వచ్చినటువంటి ఈ 98,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వలేము కదా. కాబట్టి రైతాంగానికి నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది కదా. ఇది 2 పార్టీల వ్యవహారం కాదండి, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కాదు. ఇది రైతాంగానికి సంబంధించింది, తెలంగాణ రాష్ట్ర భౌతవ్యానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి భేషజాలకు పోకుండా అటు ప్రతిపక్షం కానీ ఇటు ప్రభుత్వ పక్షం కానీ భేషజాలకు పోకుండా ప్రాజెక్ట్ ని ఎట్లా నిలుపుకోవాలి, ప్రాజెక్ట్ లో ఉన్న సమస్య ఏంటి, ఆ సమస్యను పరిష్కరించుకోవటానికి ప్రభుత్వంగా తన వంతు ఏ విధంగా చేయాలనేటటువంటి విషయం పైన దృష్టి పెట్టాలి. ఇప్పటి వరకు అయితే ఒకళ్ళ పైన ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్నటువంటి విషయాన్ని మనం చూసాం, ఇక సరిపోతుంది. దర్యాప్తు లేట్ అవుతే ఖచ్చితంగా ఇంకా నష్టం అంటారు. ఏంటి అంటే దర్యాప్తు లేట్ అయితే ఇంకా రైతులకు పెద్ద నష్టం అంటారు, అంతేనా? కాదండి, మరి ఇప్పుడు 98,000 ఇప్పుడు మనం ఒప్పుకుందామండి, 98,000 కొత్త ఆయకట్టుకి నీరు ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చింది అనేటటువంటి విషయం. ఇప్పుడు ఈ 3 బ్యారేజీల్లో కనుక మనం నీళ్లు ఇవ్వకపోతే 15 రిజర్వాయర్లు ఎట్లా నింపుతామండి? కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి అన్నారం గాని, మీకు కొండపోచమ్మ గాని, మల్లన్న సాగర్ గాని, ఇట్లాంటి అన్ని 15 రిజర్వాయర్స్ ఉంటాయి. 15 రిజర్వాయర్స్ లో నీళ్లు నింపకపోతే మీకు రైతాంగానికి సాగునీరు ఎట్లా ఇస్తామనేటటువంటి ప్రశ్న తలెత్తుతుంది కదా. కాబట్టి ఈ 3 రిజర్వాయర్ లో తలెత్తినటువంటి సమస్యను ముందు పరిష్కారం చేయాలా. పరిష్కారం చేసిన తర్వాత ఈ 3 రిజర్వాయర్లు నీటి నింపడానికి అనుకూలంగా ఉంటాయా లేదా అనేటటువంటి విషయాన్ని ప్రభుత్వం తేల్చాలా. ఒకవేళ మేడిగడ్డలో మేజర్ ప్రాబ్లం ఉంది కాబట్టి మేడిగడ్డలో సింక్ అయినటువంటి పియర్స్ ని రిపేర్ చేయడానికి దరిదాపు నాకు తెలిసినంత వరకు ఆ పియర్స్ ని రిపేర్ చేయడానికే 3 సంవత్సరాలకు పైగా పడుతుందండి. ఆ పియర్స్ ని రిపేర్ చేయాలంటే ముందు కాఫర్ డ్యామ్ కట్టాల్సి ఉంటుంది. కాఫర్ డ్యామ్ కట్టడానికి ఇప్పుడు పైన ఉన్నటువంటి 2 బ్యారేజీల్లో నీళ్లు వదిలేసరికి కాఫర్ డ్యామ్ కట్టేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే పియర్స్ కుంగిపోయి 4 నెలలు అవుతుంది. 4 నెలలు అవుతున్నటువంటి ఈ సందర్భంలో మీరు రాబోయేటటువంటి రబీ సీజన్ కి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి ఈ 3 రిజర్వాయర్ల ద్వారా కానీ, ఈ 3 రిజర్వాయర్ల ద్వారా నీళ్లు ఎత్తిపోసేటటువంటి 15 వాటికి కానీ, ఈ 15 రిజర్వాయర్లకు కానీ నీళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. లేనప్పుడు నష్టం ఎవరికి వస్తుంది? ముందు ఇమీడియట్ గా వచ్చినటువంటి నష్టం రైతాంగానికి వస్తుంది. కాబట్టి ప్రభుత్వము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్ ని ఆధారంగా చేసుకొని తక్షణం చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ గనక రిపేర్ చేయడానికి అనుకూలంగా లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఎగ్జిస్టెన్సే ప్రమాదంలో పడుతుంది. ఒకవేళ అట్లా ప్రమాదంలో పడితే లక్ష్మీనారాయణ గారు చెప్పినట్లు ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కి మనం తెచ్చినటువంటి అప్పులు 98,000 కోట్ల రూపాయలు, పెట్టిన ఖర్చు 94,000 కోట్ల రూపాయలు. ప్రాజెక్ట్ ని యథాతథంగా ఆపినా మనం ఈ 98,000 కోట్ల రూపాయలకు బాధ్యత వహించాలి. ఎందుకంటే ఈ 98,000 కోట్ల రూపాయలు మన ఓన్ రిసోర్సెస్ కాదు, స్పెషల్ పర్పస్ వెహికల్ క్రియేట్ చేసి దరిదాపు 6 బ్యాంకుల నుంచి మనం తెచ్చినటువంటి అప్పు. కాబట్టి ఈ అప్పు కట్టాలి, ఈ అప్పుకి ఇంట్రెస్ట్ కట్టాలి, ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి మెయింటెనెన్స్ దరిదాపు 13,000 కోట్ల రూపాయల రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఒక పెద్ద ఆర్థిక భారంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం పైన పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక సరైనటువంటి నిర్ణయం గనక తీసుకోకపోతే రాష్ట్రానికి నష్టము జరుగుతుంది ఆర్థిక పరంగా, రైతాంగానికి నీటి పరంగా నష్టం జరుగుతుంది. ఈ 2 నష్టాలను దృష్టిలో పెట్టుకొని కొత్త ప్రభుత్వము ఒక సైంటిఫిక్, ఒక రేషనల్ డెసిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు రిపేర్ చేయడానికి ఇబ్బంది అవుతుంది, ప్రాజెక్ట్ ని కంటిన్యూ చేయాలంటే పూర్తి స్థాయిలో ఇంకా 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి ఇది ఒక చిక్కు ప్రశ్నగా, ఒక కాంప్లెక్సిటీ ఉన్నటువంటి అంశంగా తయారైంది. కాబట్టి ప్రభుత్వమే బాధ్యతగా ఒక అమికబుల్ డెసిషన్ కి రావాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా రాకపోతే ప్రాజెక్టు కి మనం పెట్టిన ఖర్చు ఆర్థిక భారం అవుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే నీటి ప్రయోజనం పొందుతున్నటువంటి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం. ఇవాళ ఒక అనపర్తి నుండి
ఒక రైతు మాట్లాడారు. Right, అనపర్తి right. ఏరియాలో ఇప్పటి వరకు శేషు గారు మళ్ళీ అవకాశం ఇస్తాను. Please be on hold. దానికి కారణం ఏంటి అంటే ప్లీజ్ రిజర్వాయర్స్ ద్వారా నీళ్లు శేషు గారు, రావట్లేదు కాబట్టి మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. అయిపోయింది. ప్లీజ్ ఆన్ హోల్డ్. రైట్, దిలీప్ గారు, మీరు పదే చెప్తున్న మీ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ నేతలు గతంలో కూడా చెప్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ఒక కామెంట్స్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి కామెంట్ల నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తున్న ఈ విచారణ ఎన్డీఎస్ఏ బృందం యొక్క దర్యాప్తు విచారణ పారదర్శకంగా జరుగుతుందని అనుకుంటున్నారా? ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఆఫీసర్స్ కదండి, పాలిటీషియన్స్ గారు టెక్నికల్ పీపుల్. న్యాచురల్ గా అందులో ఉన్నటువంటి ప్రతి దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది కదా, ప్రతి దాంట్లో వినపడుతుందా? ప్రతి దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ జనరల్ సహజం అయిపోయింది కదా, అందువల్ల అడిగాను ఆ పాయింట్. ఏమన్నారు? ప్రతి దాంట్లో కూడా ఇన్ఫ్లుయెన్స్, కేంద్ర ఇన్ఫ్లుయెన్స్ అనేది సహజం అనే వాదనలు వినిపిస్తాయి కదా బలంగా, ఆ నేపథ్యంలో అడిగాను నాకు క్వశ్చన్. ఇట్స్ ఓకే. నేనేమంటానంటే వాళ్ళు సహజంగా కూడా దే ఆర్ టెక్నికల్ పీపుల్. వాళ్ళంతా ఆ టెక్నికల్ గా పీపుల్ ఇప్పుడు అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పరీక్షలు జరుపుతారు. జరిపిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయి. దాన్ని మనం చేయొచ్చా, రేపు ఇంతకుముందు మిత్రులు శేషి గారు అన్నట్టుగా దాన్ని రిపేర్ చేయొచ్చా చేయకూడదా, లక్ష్మణ గారు అన్నారు ఇదంతా కూడా టోటల్లీ ఫ్రాడ్. దీంట్లో వచ్చింది లేదు చచ్చింది లేదు, అనవసరంగా కట్టారు, 1,00,000 కోట్లు వేస్ట్ చేశారు. అది కూడా డెఫినెట్లీ ఎగ్జామిన్ చేస్తారు. ఎందుకంటే అంతకుముందు చీఫ్ ఇంజనీర్ ఈఎన్సీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కొత్త గవర్నమెంట్ రాగానే 18 lakh acres స్టెబిలైజ్ చేసాం, 1 lakh acres కే అదనపు ఆయకట్టు క్రియేట్ చేసామని చెప్పాడు. ఆయన కూడా ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్, చీఫ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాబట్టి ఆ డిపార్ట్మెంట్ కాబట్టి ఆయన చెప్పింది మనం నమ్మాల్సి వస్తుంది. అది కూడా కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఆయన ఫ్యాక్చువల్ రిపోర్ట్ ఇచ్చాడు. సో అది మనం చూడాలి ఇది ఏంటంటే. ఇంకోటి వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అనడానికి కారణం ఏంటంటే ఈశ్వర్ ఇంతకుముందు అన్నట్టుగా ఒక ఎకరానికి దాదాపుగా రఫ్ ఎస్టిమేట్ 40,000 రూపాయలు కరెంటు బిల్లు, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ అన్ని కలిపి ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది అంటున్నారు. 40,000 రూపాయలు ఎకరానికి ఖర్చు పెట్టి దాన్ని రిపేర్ చేసి దాన్ని సాగులోకి తీసుకురావడం అంటే మరి అది వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. మీకు జ్ఞాపకం ఉంటే గోర్బచేవ్ పీరియడ్లో రష్యాలో రివర్ డైవర్షన్ ప్రాజెక్ట్ అని పెట్టారు. పెద్ద ఎత్తున 5-6 రివర్లు కలిపి 3 రివర్లు కలిపి అది పెట్టి దాదాపు 4 బిలియన్ రూపీస్ ఖర్చు పెట్టిన తర్వాత ఎక్స్పర్ట్స్ కమిటీని వాళ్ళు కన్స్టిట్యూట్ చేస్తే అది ఒక వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్, దానివల్ల పెద్దగా ఆశించిన ప్రయోజనం ఉండదు. దానికంటే వేరే ప్రాజెక్టులు ఆల్టర్నేటివ్ ప్రాజెక్ట్స్తో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ లాభం ఉంటుందని చెప్తే ఆ $4 బిలియన్ వదులుకొని ఆ ప్రాజెక్ట్ డంప్ చేసి వేరే ఆల్టర్నేటివ్స్ కింద వెళ్ళిపోయారు. అంటే రష్యాలో జరిగింది అది గోర్బచేవ్ పీరియడ్. సో నేను అనుకుంటా ఇక్కడ కూడా రేపు పొద్దున నిజంగా మీరు కట్టేవారు లక్ష్మణ గారు అన్నట్టు ఇంట్రెస్ట్గా మీరు 20,000 కోట్లు కట్టుకుంటూ తర్వాత రేపు పొద్దున దాని రిపేర్ ఇంకా 30,000 crores రఫ్ అంటే 30,000 కోట్లు డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ వేయడానికి కావాలట. అంటే అదనంగా 30,000 కోట్లు పెడితే తప్ప 100% ఆశించిన ఫలితాలు దాంట్లో రావన్నది వాళ్ళ ఒరిజినల్లీ కాంటెంప్లేట్ ప్రాజెక్ట్లో ఉంది. అంటే ఇంకో 30,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇప్పుడున్నటువంటి రిపేర్లకు ఎంత అవుతుందో ఈ రిపోర్ట్ ఇస్తుంది తప్ప అర్థం కాదు. రఫ్ అంచనా అంటే దాదాపు 10,000 crores వేసి పెడితే తప్ప ఈ డ్యామ్లో ఉన్నటువంటి లోపాలు సరి చేయలేవని ఎవరు వాళ్ళు ఎంతమంది కామెంట్ చేయడం విన్నాను. అంటే 10,000 కోట్లు రిపేర్లకు, ఇంకో 30,000 కోట్లు కంప్లీట్ గా ప్రాజెక్ట్ లో నివేదిక ఇవ్వడానికి దిలీప్ గారు వేయడానికి వస్తే 40,000 కోట్ల పెట్టుబడి, తర్వాత ప్రతి సంవత్సరం రికరింగ్ ఎక్స్పెండిచర్ ఎకరానికి 40,000 అంటే ఎక్కడ తట్టుకుంటాం, ఎవరికి లాభం జరుగుతుంది, ఇవన్నీ ఆలోచించాలి సబ్జెక్ట్. ఎన్డీఎస్ఏ టీం నివేదిక ఇవ్వడానికి దిలీప్ గారు ప్రిమాచ్యూర్ కామెంట్ అవుతుంది, కానీ టెక్నికల్ రిపోర్ట్ వచ్చినాక మనం దాన్ని పరిశీలిస్తే మనకు అర్థం అవుతుంది ఏమాత్రం యూస్ఫుల్ ప్రాజెక్ట్. రైట్. ఎన్డీఎస్ఏ టీమ్ నివేదిక ఇవ్వడానికి అట్లీస్ట్ 3 నెలల సమయం ఈజీగా పడుతుందని అంటున్నారు. నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఇది చాలా టైం ప్రాసెస్ లాగా ఉంది. ఈ లోపల రైతులకి అన్యాయం జరిగిపోద్దేమో, అంటే ఏదైతే కాళేశ్వరం కోసం ఏదైతే పర్పస్ కోసం కట్టారో ఆ పర్పస్ మిస్ అవుతుందేమో దిలీప్ గారు. నిజమే, కానీ ఆ నీళ్లు వదిలితే 3 బ్యారెల్లో ఉన్న పిల్లలు కూడా కొట్టుకుపోయారు అనుకోండి, దాని లాభం ఏంటి? ఆ మోటార్లు మొత్తం ముడిపోయిన పరిస్థితి అయిపోతుంది. ఆల్రెడీ 3 పిల్లలు గుంగిపోయినాయంటే రేపొద్దున ఫుల్ వాటర్ ఆ 3 బ్యారెల్ నింపి మీరు రైతుల కోసం ఇవ్వడం మొదలు పెడితే అన్ని పిల్లలు కొట్టుకుపోయానుకోండి, డ్యామ్కే ప్రమాదం కదా. దట్స్ వేర్ ద ప్రాబ్లం లైస్. ఈ మూడింటిని ఖాళీ చేయడానికి కారణం వాటిని అధ్యయనం చేయడానికి, రిపేర్లకు ఉన్న ఆస్కారం ఏంటి, దాన్ని ఎంత డబ్బులు దాన్ని ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా బయటికి రావాలి కదా. అది రాకుండా మీరు ఈ సీజన్ పోయిన రైతులు పర్లేదు, కానీ మీరు కనుక నీళ్ళు అట్లే అనాలోచితంగా వదిలిపెడితే డ్యామే కొట్టుకుంటుంది. అది మరీ ఘోరం కదా. సో అందువల్ల
టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కన్స్టిట్యూట్ అయిన తర్వాత వాళ్ళ రిపోర్ట్ కోసం మీరు వెయిట్ చేసి వాళ్ళ నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకోవాలి తప్ప తొందరపడి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుందని నేను అనుకుంటున్నాను. రైట్. రవికుమార్ గారు, మీరు ఎంత వెనకేసుకొచ్చినా మీ గత ప్రభుత్వాన్ని, బట్ ఆబ్వియస్గా ఇరిగేషన్ నిపుణులు సైతం కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, డిజైన్ అనేదే తప్పు, ఆ ప్రాసెస్ అనేది తప్పు, చాలా బ్లండర్ మిస్టేక్ చేశారు, అందువల్ల ఇంత డ్యామేజ్ జరిగిందని చెప్తున్నారు. బట్ మీరు మాత్రం అటువంటిది ఏం లేదని చాలా బలంగా చెప్తున్నారు. రవి గారు, ఇప్పుడు అక్కడ డిజైన్ అన్నది అది చెప్పడమే ఇప్పుడు రొటీన్ గా ఉన్న దానికి భిన్నంగా రివర్స్ పంపింగ్ అనే పద్ధతిలో చేసినటువంటిది. ఎందుకు అంటే ఇప్పుడు ప్రాణహిత చెవేళ్ళ అనేది చెప్తున్నారు కదా, ఎక్కడైతే తుమ్మిడిహట్టి దగ్గర ఉన్నదో అక్కడ వాటర్ అవైలబిలిటీ ఎక్కడైతే ఏ పర్పస్ కోసం అయితే ఇప్పుడు మన ప్రాజెక్ట్ ప్రాణహిత చెవేళ్ళ 16 లక్షల ఎకరాలు మిగతా ఇదన్నీ చెప్పినామో దానికి సరిపడా నీటి అవైలబిలిటీ లేదు, మీరు ప్రత్యామ్నాయాన్ని ఆలోచించుకోండి అని చెప్పేసి సెంట్రల్ వాటర్ కమిషనే 2015లో అధికారికంగా లెటర్ ఆ నేపథ్యంలోనే మళ్ళీ ప్రత్యామ్నాయంగా అటు ఎందుకు అంటే గోదావరిలో వాటర్ అనేది గోదావరి జీవనది, కానీ ఈ మిడిల్ గోదావరిలో కొంత వాటర్ అంటే ఎక్కడైతే ఉందో ఇప్పుడు ఈ మేడిగడ్డ ఈ ప్రాణహిత మన ఎల్లంపల్లి ఈ ప్రాంతంలో అయితే ప్రాణహిత వచ్చి కలిసిన తర్వాత గోదావరిలో వచ్చి కలిసిన తర్వాత వాటర్ అవైలబిలిటీ అనేది మనకు సఫిషియెంట్ గా ఉంటుంది అనేది మన ఒక నిర్ధారణ జరిగింది. మన అవసరాలకు సరిపడా దాదాపు 280 టీఎంసీలో వాటర్ అవైలబిలిటీ మేడిగడ్డ అంటే ఎక్కడైతే ప్రాణహిత వచ్చి గోదావరిలో కలిసిన తర్వాత ఉండేటటువంటి సంగమ ప్రాంతం ఉందో ఆ సంగమ ప్రాంతంలో ఉన్నది. దాన్ని మేడిగడ్డని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు పర్పస్ ఏంటంటే దాదాపు 18 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు, ఒక 18 లక్షలు ఉన్నటువంటి ఆల్రెడీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎస్ఆర్ఎస్పికి సంబంధించినటువంటి ఆయకట్టు స్థిరీకరణ, ఈ రెండు మొత్తంగా 36 lakhs చిల్లర ఎకరాలకు సంబంధించినటువంటిది పూర్తి. దీనికి సరిపడ వాటర్ అవైలబిలిటీ ప్రాణహిత దగ్గర ఎక్కడైతే ప్రాణహితకు సంబంధించి తుమ్మిడిహట్టి దగ్గర అవైలబిలిటీ లేదు, వాటర్ సోర్సు అంత నీటి లభ్యత లేదు అని సెంట్రల్ వాటర్ కమిషన్ స్పష్టంగా చెప్పింది. ఆ కాంటెక్స్ట్ లోనే ప్రత్యామ్నాయంగా ఇది వచ్చింది. దీన్ని వాడుకోవటం కోసము ఎక్కడి నుంచి మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిల్లా ఇట్లా ఈ మూడు ఒకదాని నుంచి ఒకటి ఇచ్చేసి ఎల్లంపల్లి నుంచి ఆ ప్రొవిజన్ అనేది తీసుకురావడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం అట్లనే తుమ్మిడిహట్టి దగ్గర కూడా ప్రాణహిత చివరి గతంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు 20 TMC. రవి గారు, జరిగింది పెద్ద తప్పిదం చిన్న తప్పిదం పక్కన పెడితే చిన్న తప్పిదం పెద్ద తప్పిదం పక్కన పెడితే మీరు అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో 18 లక్షల ఆయకట్టుకి నీళ్లు అందిస్తామనే ఒక లక్ష్యం అయితే చేజారిపోయింది కదా, అది ఇంకా చాలా పెద్ద లేట్ అయ్యే ప్రాసెస్, తద్వారా రైతులకి నష్టం జరుగుతుంది కదా. అయితేదండి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం ఆలోచించాలి కానీ దాన్ని ముందేసుకొని అదే కదా రాజకీయాల కోసం వాడుకోవటము, రాజకీయాల కోసం. ఎందుకంటే ఒక ఇంజనీరింగ్ అనేది ఇటువంటిదే, ఇంజనీరింగ్ అనేది ఇది ఒక పెద్ద సబ్జెక్ట్, ఒక టెక్నాలజీకి హై అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటిది. ఇంకా మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా నేను, ఈ మేడిగడ్డను కాళేశ్వరం దగ్గర ఇటువంటి సమస్య రాలే. గతంలో కడెం ప్రాజెక్ట్ దగ్గర కానీ ఇంకోటి కానీ చాలా ప్రాజెక్టులకు సంబంధించి నిర్మాణ సమయంలో కానీ ఆ తర్వాత కానీ సమస్యలు వచ్చినప్పుడు ఏం చేసిండ్రు, మనం రాజకీయాల కోసం దాన్ని ఆయుధంగా ఒక పొలిటికల్ వెపన్ గా వాడుకోలే. దాన్ని చేసింది ఏంటంటే దానికి అప్పటికప్పుడు సమస్యని పరిష్కరించుకొని దాన్ని ఎట్లా వినియోగంలోకి తీసుకురావాలి, మళ్ళీ రైతాంగానికి సంబంధించినటువంటి రైతాంగం ప్రయోజనాలను ఎట్లా ప్రొటెక్ట్ చేయాలనేది అల్టిమేట్ అంశం అవుతుంది. ఎట్ ది సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి వాడు బాధ్యులు ఎవరైనా ఉంటే దాంట్లో సంబంధించిన జరిగినటువంటి పొరపాటు కానీ తప్పిదానికి కానీ బాధ్యులైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అదొక పార్ట్, అది ఎవరు వద్దంటలేం కదా, ఆ పార్ట్ తప్పనిసరిగా అది ఇంకొక భాగంగా విచారణ చేయాల్సిందే. బాధ్యులైనటువంటి వాళ్ళని ఫిక్స్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, అది ఎవరు వద్దనట్లేదు. కానీ ది సేమ్ టైం ఇవాళ ఇంత ప్రాజెక్ట్ ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్ కట్టినటువంటి దీనికి సంబంధించినట్టు పర్పస్ కోసం లక్ష్మీనారాయణ గారు, మీ అనుభవం ప్రకారం చెప్పండి, తిరిగి సెటిల్ అవడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది ఈ ప్రాజెక్ట్ ని? ఏం చేయాలి లక్ష్మీనారాయణ గారు, ప్రాజెక్ట్ అనేది ఇంపార్టెంట్. దాని ద్వారా మనం రైతాంగం మీరన్నటువంటి
ఇప్పుడు శేషి చెప్పినట్టుగా దానికి సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి ప్రయోజనాలను ప్రొటెక్ట్ చేయగలుగుతాం, కానీ రాజకీయంగా మనం మాట్లాడుకోవటము ఎట్లాగా ఉంటాయి రాజకీయాల కోసం ఎవరి వాదన వాళ్ళు ఉంటారు. కానీ అంతిమంగా ఏం జరిగింది అనేది నిర్ధారణ చేసుకొని దాన్ని పరిష్కారం కోసము రిజాల్వ్ చేసుకోవడం ద్వారా మనం రైతాంగం హక్కులని ప్రయోజనాలు పరిరక్షించుకోగలుగుతాం, కానీ రాజకీయాలు చేయడం ద్వారా కాదు అన్నదైతే నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. హలో లక్ష్మీనారాయణ గారు మీ అనుభవం ప్రకారం తిరిగి అది సెటరేట్ అవ్వటానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? లక్ష్మీనారాయణ గారు హలో వినపడుతుందా? వినిపిస్తుంది. ఇప్పుడు సుమారుగా ఇప్పుడు 7th బ్లాక్ లో అది సింకేజ్ అయిందండి. 7th బ్లాక్ లో 1920-21 కాదు, టోటల్ లో 10 బ్లాకులు రిప్లేస్ చేయాలి. అది ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్ చెప్పిండ్రు. తర్వాత ఇక్కడ రిపేర్ చేసే ఇంకో బ్లాక్ లో లీకేజ్ రాదని లెక్క కాదు, ఇంకో బ్లాక్ లో జరుగుతాను లెక్క కాదు. యాక్చువల్ టోటల్ గా మేడిగడ్డ అన్నారు సుందిలో 3 ఇసుక మీద కట్టిన అవి క్వశ్చన్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు ఈ స్టడీ రిపోర్ట్ ఇచ్చినాక మనం వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ వీళ్ళు మొత్తం బ్లాక్ రీప్లేస్ చేయాలన్నాడు, 10 గేట్లు రీప్లేస్ చేయాలి, మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి. ఒక 2 చోట్ల పిల్లర్ 20 ఫీల్డ్ 1920 అవి సింక్ అయినాయి, అభివృద్ధితో సరిపోదు. బ్లాక్ మనం రీకన్స్ట్రక్ట్ చేసి కటింగ్ చేసి, లేదా అది కూడా ఈ సీజన్ లో అందదు, మళ్ళీ నెక్స్ట్ సీజన్ ఏ సీజన్ ఇంకా 2 సీజన్లు పోతాయో తెలియదు. రెండవది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పల్లె రవికుమార్ గారు చెప్పినట్టు తుమ్మిడిహట్టి కాడ నీళ్ళు లేవని కాదు, ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చి 160 టీఎంసీలు వాడుకోవడానికి 165 టీఎంసీలు కూడా ఉన్నాయని చెప్పింది 2015 నాడు. కూడా 160 టీఎంసీలు ఉన్నాయి అని చెప్పింది 2015 లెటర్లో. అది తప్పుదారి పట్టేయద్దు. వీళ్ళు చేసిన రీడిజైన్ కూడా నీళ్ళు లేవు, వీడికి వచ్చినవి అనేది శుద్ధ తప్పు. ఎందుకంటే ఇన్ ప్రిన్సిపల్ ఇచ్చినాకనే అక్కడ తుమ్మిడిహట్టి కాడ స్టార్ట్ చేసి 70 కిలోమీటర్ తగ్గిన ఇన్ బిట్వీన్ తుమ్మిడిహట్టి టు ఎల్లంపల్లి 2000 రూపాయలు ఖర్చు, 2000 కోట్లు ఖర్చు చేసిందండి కెనాల్ కు. అదంతా వృధా ఎందుకు చేయడం జరిగింది? అదంతా చాలా తప్పు జరిగింది. తొలుత ఈ ప్రాణహిత చేవల అనేది ఒరిజినల్ తెలంగాణ రాకముందు చేపట్టిన ప్రాజెక్టు. కేసీఆర్ ఏదో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టలేదు. ప్రాణహిత చేవల్ల ఆల్రెడీ తెలంగాణ రాకముందే దాని మీద 11,000 కోట్లు ఖర్చు అయిందండి. 31% పని కంప్లీట్ అయింది. బుద్ధినోడు ఎవడు కూడా రీజైన్ చేసి ఒకవేళ 30,000 కోట్లు మ్యాక్సిమం 28,000 కోట్లు వెచ్చించినట్టయితే మిగిలిన పని 16 లక్షల ఎకరాలు 40,000కు సేద్యం ప్రతిపాదిత సాగు వచ్చేది ఉండే. ఈయన రీడిజైన్ చేసి 18,25,000 ఎకరాల కోసం 2 లక్షలు కూడా సాగు పెంచలేదు. తర్వాత సాగునీటిలో ఏం పెంచలేదు, ఇండస్ట్రియల్ ఇచ్చేదాన్ని కూడా నీళ్ళు ఏం పెంచలేదు. మళ్ళీ పాత ప్రతిపాదనలే సాగునీరు కూడా హైదరాబాద్ 30 టీఎంసీలే, ఇండస్ట్రీ కూడా 16 టీఎంసీలే, అప్పుడు 50 టీఎంసీలే, ఇప్పుడు 50 టీఎంసీ. ఈయన పెంచిందల్లా ఒక సాగులో 2 లక్షలు పెంచిండు. 2 లక్షల సాగుకు 28,000 కోట్లు మ్యాక్సిమం 30,000 కోట్లు ఖర్చు చేసినట్టు సాగు 16 లక్షలు. సమయం మించిపోతుంది లక్ష్మణ్ గారు, సమయం మించిపోతుంది. 40,000 కోట్లు తీసుకొచ్చి పెంచింది సాగు 2 లక్షలే. శేషు గారు ఇవన్నీ వాళ్ళు తప్పుదారు పెట్టడానికి అలా నీళ్లు లేవని చెప్తున్నారు. తప్పు ప్లీజ్ ఇద్దరు ఒకేసారి మాట్లాడదు ప్లీజ్. ఏం అర్థం అవట్లేదు, వీక్షకులకు కూడా ఏమి వినిపించదో అర్థం కాదు, క్లారిటీ ఉండదు. శేషు గారు ఫైనల్ గా చెప్పండి, సమయం మించిపోతుంది. ప్రభుత్వం ఎదుట ఉన్న తక్షణ కర్తవ్యం ఏంటి? శేషు గారు మీరు చాలా ఎక్స్పర్ట్. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం. రైట్, ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్ట్, మేడిగడ్డ రిజర్వ్ బ్యారేజ్ కుంగకపోయి ఉంటే ఈ సమస్యలు మనకు వచ్చాయి కావు. మొత్తం స్థూలంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన నీలి నీడలు కమ్ముకున్నది ఎక్కడ అంటే క్వాలిటీ విషయంలో. ఎప్పుడైతే పియర్స్ కుంగిపోయినాయో నాణ్యతా ప్రమాణాల విషయంలో కాళేశ్వరం ప్రాజెక్టు పైన వచ్చినటువంటి ఈ సమస్యలు, దానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఒక పరిష్కారం చూపిస్తారనేటటువంటి ఆశావాద దృక్పథాన్ని మనం కలిగి ఉన్నాం. రెండోది ఏంటి అంటే ఈ ప్రాజెక్టు ద్వారా ఆర్థిక భారం, పెట్టినటువంటి ఖర్చు, పెట్టాల్సినటువంటి ఖర్చు, మనం తెచ్చినటువంటి అప్పులు, ఇది రెండో సమస్య. మూడో సమస్య ఏంటంటే కాస్ట్ బెనిఫిట్ రేషియో. కాస్ట్ బెనిఫిట్ రేషియో డిపిఆర్ లో ఏం చెప్పారంటే ₹1 ఖర్చు పెడితే ₹1.51 బెనిఫిట్ వస్తుందని ఈ ప్రాజెక్ట్ డీటెయిల్ రిపోర్ట్ లో చెప్పారు. కానీ కాగ్ ఏం చెప్తుంది అని అంటే ఈ ప్రాజెక్ట్ పైన మనం ₹1 ఖర్చు పెడితే మనకు వచ్చేటటువంటి బెనిఫిట్ 52 పైసలు మాత్రమే. అంటే శేషు గారు మీరు చాలా డీటెయిల్ గా వెళ్తున్నారు, సమయం లేదు, అంత సమయం లేదు, క్షమించండి, సారీ. రైట్, చాలా డీటెయిల్గా చెప్తున్నారు, సమయం మించిపోయింది, అందువల్ల కంక్లూడ్ చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ దిలీప్ కుమార్ గారు, లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా పల్లె రవి గారు, అదేవిధంగా శేషు గారు. రైట్, ఇది వాటి దగ్గర డిబేట్. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టుపై, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలు కానీ, వచ్చిన లాసెస్ కానీ, వీటన్నిటిపైన
ఎన్డీఎస్సీ కమిటీ త్వరలోనే విచారణ చేయబోతుంది. అఫ్కోర్స్ 3 నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. అట్ ది ఎర్లియస్ట్గా ఫినిష్ చేస్తేనే చాలా బెటర్. కాంగ్రెస్ వాదన కరెక్ట్ అనుకో, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన నివేదికను బట్టి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే సో దట్ ముందు పడే అవకాశం ఉంటుంది కాబట్టి. రైట్, అదే జరగాలని మనం కోరుకుందాం. రైట్, ఇది వాళ్ళ దగ్గర డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తూ ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.